శవం డబ్బుతోనా? శవం డబ్బైనా సరే, దేవుడి డబ్బైనా సరే, ఊర్జనం పోగేసిన డబ్బైనా సరే, నాకంటూ సొంతంగా ఒక బోటు కొనుక్కోవాలి. నాకది చాలు. నువ్వు దొంగకి భార్య అవ్వాలనుకుంటున్నావా, దొరకి భార్య అవ్వాలనుకుంటున్నావా అన్నది నువ్వే నిర్ణయించుకో. ఆ? నువ్వు చేస్తున్న పనికి, నీకున్న పేరుకి మా నాన్న నీకు హారతిచ్చి సన్మానం చేసి రెండల్లుడు గారు అని నీకు పెళ్లి చేసి పెడతారు. హోస్ని, ఇప్పుడు నీకు అదా సమస్య. ఆడికి నేను ఎలా ఉన్నా నచ్చ. ఆడు ఈడు అన్నావో బాగుండదు. ఏమనుకుంటున్నారా? ఆ డబ్బు తీసుకోవడానికి ఎందుకు అడుకోవాలి? అదేమైనా మీ డబ్బా? రామసయ్య గారి ఇచ్చిదే కదా. అలాగే అంటానే. నేను చేసే పని వల్ల నేను తప్పుడోనైతే నీ బాబు మాత్రం మహాత్ముడా? నాన్నని మర్యాద లేకుండా మాట్లాడకని చెప్తున్నానుగా. ఎక్కడ సాగు జరిగినా సరే, ఆ ఇంటికి ఎవరు చేస్తున్నారు? డబ్బు కోసం నిన్ను రెచ్చగొట్టి కొంగు చాటును దాక్కుంటున్నాడు. ఆడికి ఎందుకే మర్యాద? అయ్యో, ఏంటి అంత పెద్ద మనిషిని కొట్టాడు? వయసుని చూసుకోవాలి కదా. ఈ కాలం పిల్లలు అందరికీ ఉన్నారు. రే కాచా, తండ్రి కాబోతున్నావు, సంతోషంగా ఉంటాన్రా. ఇదిగో కడుపు నిండా తిను. పొగరెక్కి తిరగడానికి ఒంట్లో బలం కావాలి కదా. చాలా బరువుగా ఉంది. ఏం తెచ్చాడో ఇదే నువ్వు నీతో పనిచేసినోడు చావుకిచ్చే గౌరవమా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా గొడవ పడుతూ తిరుగుతుంటావు? డబ్బు డబ్బు అని పిచ్చెక్కి తిరుగుతున్నావురా నువ్వు. ఇదిగో తాత, నా లక్ష్యం ఏంటో నాకు బాగా తెలుసు. ఏది? అందరినీ మోసం చేయటమా? ఒకడి అత్యాసే ఈ ఊరిని మొత్తం నాశనం చేసింది. నువ్వు కూడా అదే చెయ్యకు. ఈ ఊళ్ళో పుట్టినందుకు నేను బాధపడుతున్నాను. మా నాన్నకేమైంది? ఊరికి మంచి చేసి పోయాడుగా మా తాత సాలుమన్. ఆయనకేమైంది? నన్ను ఇక్కడే ఉండి అలాగే చావమంటావా? నాకంటూ ఓ బోటు ఉంటే దాన్ని వేసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతాను. నేను చెప్తే మాత్రం వింటావా ఏంటి? ఛీ, ఊరికే వచ్చి విసిగిస్తున్నాడు. ఏం మందురా ఇది? ఒక్క పెగ్గు తాగానే లేదు, తల గిర్రం తిరుగుతోంది. ఇరా, ఇది ఏకర్ మిస్సాకర్. మీసాలు గాడా? తామసాయి దగ్గర నుంచి కొట్టుకొని వచ్చావురా. తెలివి తక్కువ దద్దమ్మ. ఊరికే నోటికి వచ్చింది వాగుతున్నావు. ఇటెవరా? ఏది నువ్వు చదివి చెప్పు చూద్దాం. రే అందరు వినండి రా, కింగ్ చదివి చెప్తాడు ఇప్పుడు. నేను చదివి చెప్పనా అన్నయ్య? ఏంటి నువ్వు చదివి చెప్తావా? ఏం చదువుతావురా? రేయ్ నువ్వా? సావింట్లో కూడా చూసాకెళ్ళినా మా అంటే వస్తున్నావు. ఏం కావాలరా నీకు? అని అది సముద్రంలో పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా తలరాత ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. పని కావాలంటే వెళ్ళి థామస్ అని కలువురా. పొదలో కలుస్తాడు. నువ్వు రాబర్ట్ కొడుకే కదా? దొంగ నా కొడక. ఎవరో తెలియలా? ఊరందరూ చెప్పే దెయ్యం కథనే అబద్ధం అని నిరూపించడానికి థామస్ అయ్యే బోట్ ఎత్తుకెళ్ళిన దొంగ నా కొడుకు. సేవాలుగా 8 సంవత్సరాలు అయింది. ఊరందరికీ పట్టిన భయం ఏమాత్రం తగ్గలేదు. అదెట్టా పోతుంది? ఇంకా జ్ఞాపకార్థంగా అక్కడే ఉంటాను. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? అదే అన్నయ్య, నీతో నన్ను చేర్చుకున్నావంటే నేను సముద్రంలోకి వస్తాను. నేను చాలా చదువుకున్నానన్నా, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. నువ్వేం చేయమన్నా చేస్తానన్నా, నన్ను చేర్చుకోన్నా. అన్నా సముద్రంలోకి తీసుకెళ్ళనా? నన్ను కలుపుకోండి అన్నా. అంతా తెలుసు అంటున్నావు. నువ్వు సంధ్య లేని మా దగ్గర ఏమి నేర్చుకుంటావు? రే, ఊరికే టైం వేస్ట్ చేసుకోకుండా బతకడానికి ఏదైనా పని ఉంటే చూడపోరా. చదువుకోకపోయినా బాగుపడి ఉండేవాడివి. చదువుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. తెలుసన్నా, రాబర్ట్ కొడుకుగా నేను సులభంగా సముద్రంలోకి వెళ్ళలేనని తెలుసు. డబ్బు లేకపోతే నీ దగ్గర ఏ పని జరగదని తెలుసు. కష్టపడి చేర్చి పెట్టుకున్నాను. ఇది ఉంచుకుని నన్ను కలుపుకో అన్నయ్య.
ఇప్పుడు పర్లేదా? నేను తర్వాత కిందకి రారా. వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు, వస్తా. రే రారా. లిల్లీ అక్క, అక్క, అక్క లెగక్క, అక్క, ఎవరైనా రండి. లిల్లీ అక్క, లెగక్క, అక్క, అమ్మా, అయ్యా, మన లిల్లీ అక్కమ్మా, ఎవరైనా రండి, అయ్యో. అన్నా రెడీ. నమస్తే. రా వెళ్దాం. రారా లోపలికి రా. రారా, ఈసారి చావింట్లో ఏం గొడవ చేశావు? అదేం లేదయ్యా, ఎప్పుడు ఉండేదేలే. మరొకరు గారు చూడడానికి వచ్చాను రా. ఎంత దూరం వచ్చావు? పర్లేదు, నీకు ధైర్యం ఉందిరా. రేయ్, ఇలా రారా. రే అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు. రాబోటి కొడుకువి కదా? అవునయ్యా. నేనే తీసుకొచ్చాను. ఇక నుంచి మనతోనే ఉంటాడు. గజ గజ ఉనికిపోతున్నాడు, భయపడుతున్నావా? సరే, భయం మంచిదేరా. నేను నీలాగే ఉండేవాడిని. భయం మన చేత పెద్ద పెద్ద పనులు చేయిస్తుంది, కానీ పిచ్చి పిచ్చి మీ నాన్నలాగా. అబ్బకి కొడుక్కి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉందయ్యా. వీడిని వీళ్ళ అబ్బతో పోల్చుకుపోవడమే మంచిది. ఇక నుంచి వీడి బాధ్యత నాది. తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాట ఇచ్చేసావుగా, ఇంకా నేనేం చెప్తా, చేర్చుకో. ఇంజన్ స్టార్ట్ చేయరా. మళ్ళీ ఉందిరా. సరిగ్గా అవసరమైనప్పుడు ఇది పనిచేయదు. ఉత్తరాయణ ఇంకా 2 మైళ్ళు వెళ్ళాలన్నా. నాకెలా తెలుసని చూస్తున్నావు కదా, స్వీడన్ దేశం వాళ్ళది. అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు, ఎకో కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్లి దారి కూడా చూపిస్తుంది. పర్లేదే, బానే ఉంది. అన్నా, నీతో ఒక విషయం చెప్పు. రేయ్, దగ్గరికి వచ్చావురా, త్వరగా రెడీ చేయి. పో ఆ, పోరా. ఎవరు రాలేదేంట్రా? ఈ పాటికి వచ్చుండాలి. సర్లే, వచ్చినప్పుడు వస్తారులే, కానీ మనం జరగాల్సిన పని చూద్దాం. అన్నయ్య, నీకు ఓ విషయం చెప్పాలి. నేను చెప్పేది ఒకసారి వింటావా? తిరిగ్గా మాట్లాడుకునే టైం ఆరా ఇది. సరుకు దించాలి.